కిడ్నీ ఫెయిల్యూర్ పర్సన్ నా ట్రాన్స్ప్లాంట్ క్లినిక్లోకి ఎంటర్ అవ్వగానే నన్ను నేను వేసుకునే మొట్టమొదటి క్వశ్చన్, ఈ పర్టికులర్ వ్యక్తి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్కి అర్హుడా కాదా అని. అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఒక కిడ్నీ ఫెయిల్యూర్తో డయాగ్నోజ్ అయ్యి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరమని చెప్పిన తర్వాత నన్ను కలిసిన ప్రతిసారి నేను ఫస్ట్ అసెస్ చేసుకునేది ఈ పర్టికులర్ పర్సన్ సేఫ్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడానికి ఫిట్టా కాదా అని. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి, ఒకవేళ ఈ పర్టికులర్ వ్యక్తి ఈ మూమెంట్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్కి ఫిట్ కాకుంటే ఈ వ్యక్తిని నేను తిరిగి ఎలా ఫిట్ చేయగలను, తిరిగి ఎలా ట్రాన్స్ప్లాంట్ కోసం తీసుకెళ్ళగలనేసి. సో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఏ ట్రాన్స్ప్లాంట్ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ అట్ హైదరాబాద్. ఈ వీడియోలో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ప్రిపేర్ అవుతున్న వ్యక్తిని మేము ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ వ్యక్తి ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరమో వాళ్ళు ఫిట్టా కాదా అని మేము ఎలా తెలుసుకుంటామో డిస్కస్ చేసుకుందాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఒక వ్యక్తిని ఎవాల్యుయేట్ చేసే ముందు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఒక వ్యక్తిని మేము స్క్రీన్ చేసుకునే ముందు 5 రకాల అంశాల గురించి కూలంకుషంగా తెలుసుకుంటాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అంశం వచ్చి హార్ట్. మీరు అడగచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి గుండెకు ఏం సంబంధం అని. గుండె ఒక మూల విరాట్టు. గుండె బాగుంటేనే మిగతా శరీర భాగాలన్నీ కూడా బాగుంటాయి. గుండె ఎంత బాగుంటే అంత బాగా ఒక వ్యక్తి ఒక సర్జికల్ ప్రొసీజర్ యొక్క స్ట్రెస్ని కూడా తట్టుకోగలడు. గుండె ఎంత బాగుంటే అంత సేఫ్గా ఒక వ్యక్తి అనస్థీషియా నుంచి బయటికి రాగలడు. గుండె ఎంత బాగుంటే అంత బాగా మనం ఇంప్లాంట్ చేసిన కొత్త కిడ్నీకి కావాల్సిన నరిష్మెంట్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, బ్లడ్ సప్లై కానీ అందుతూ ఉంటుంది. అందుకే ఒక వ్యక్తి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలంటే వారి కార్డియాక్ స్టేటస్, వారి గుండె స్టేటస్ చాలా ఇంపార్టెంట్. మరి గుండె స్టేటస్ ఎలా కనుక్కుంటాం? ఈ గుండె స్టేటస్ గురించి ఒక కార్డియాలజిస్ట్ యొక్క సహకారంతో మొట్టమొదట కొన్ని బేసిక్ పరీక్షలు, అంటే ఈసీజీ కావచ్చు, 2DA కావచ్చు, స్ట్రెస్ టెస్టింగ్ అంటారు. ఈ స్ట్రెస్ టెస్టింగ్ ద్వారా ఒక వ్యక్తి యొక్క బేసిక్ కార్డియాక్ రిజర్వ్ కనుక్కుంటాం. ఈ స్ట్రెస్ టెస్టింగ్ అనేది 2 రకాలు. ఒకటి ట్రెడ్మిల్ ద్వారా చేసేది, వేరిన్ ఒక ట్రెడ్మిల్ యంత్రం మీద ఒక వ్యక్తి సున్నితంగా పరిగెత్తడం ద్వారా వారి గుండె యొక్క లయ, గుండె యొక్క హార్ట్ రేట్ ఎలా ఉందో కనుక్కుంటాం. అలా కాకుండా ఎవరైతే ట్రెడ్మిల్ మీద వాక్ చేయలేరో, ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయో, లేక మరేదైనా కారణం వల్ల ఎవరైతే ట్రెడ్మిల్ మీద వాకింగ్ అండ్ రన్నింగ్ అని చేయలేరో వాళ్ళందరూ కూడా కొత్త టెక్నాలజీ వచ్చి థాలియం స్ట్రెస్ టెస్టింగ్. దీని ద్వారా ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా హార్ట్ యొక్క రిజర్వ్ని కనుక్కోగలం. మరి అందరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి యాంజియోగ్రామ్ అవసరమా? కానే కాదు. అందరూ అనుకుంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా యాంజియోగ్రామ్ అవసరం అని. అది కానే కాదు. ఎవరికైతే లాంగ్ టర్మ్గా డయాబెటీస్ ఉందో, ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ డిసీజ్ ఉందో, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రీమెచ్యూర్ కార్డియాక్ డెత్లు ఉన్నాయో వాళ్ళలో మాత్రమే యాంజియోగ్రామ్ అవసరం అవుతుంది. అంతేగాని ఎలాంటి సింటమ్స్ లేకుండా, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ లేకుండా, సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ డిజార్డర్ లేనప్పుడు యాంజియోగ్రామ్ అవసరం పడదు. ఒకసారి కార్డియాక్ ఫంక్షన్ గురించి తెలిసిన తర్వాత మేము ఫోకస్ చేసే సెకండ్ పిల్లర్ వచ్చి ఇన్ఫెక్షన్స్. మరి ఇన్ఫెక్షన్స్కి ట్రాన్స్ప్లాంట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఎందుకోసం అంటే, కొత్త కిడ్నీ అమర్చిన తర్వాత ఈ కొత్త కిడ్నీ శరీరంతో కలిసిపోవడానికి, దాంతో ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనం కొన్ని రకాల మందులు వాడతాం. వాటిని ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ అంటారు. ఈ ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్స్ ద్వారా మన శరీరం ఈ కొత్త కిడ్నీతో ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, దాంతోపాటు రిజెక్ట్ కాకుండా కాపాడగలుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తికి ఈ ఇమ్యూనిటీని ఆల్టర్ చేసే మెడిసిన్స్ ఇస్తామో, ఈ మెడిసిన్స్ వల్ల శరీరంలో ఉన్న అంతర్గతంగా ఉన్న ఇన్ఫెక్షన్స్ ఒక్కసారిగా ఒక్క ఉదుటిన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఒక వ్యక్తిని ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కోసం చూసుకుంటాం. మరి ఆ ఇన్ఫెక్షన్స్ ఏంటి? అవి 5 రకాల ఇన్ఫెక్షన్స్. మొట్టమొదటిది హెచ్ఐవి, రెండవది హెపటైటిస్ బి వైరస్, మూడవది వచ్చి హెచ్సివి హెపటైటిస్ సి వైరస్, దీంతోపాటు ట్యూబర్క్లోసిస్. ఇండియాలో ట్యూబర్క్లోసిస్ చాలా కామన్. మీరంతా అనుకుంటారు ట్యూబర్క్లోసిస్ ప్రతి ఒక్కసారి సిమ్టమ్స్ చూపిస్తుందని. కానే కాదు, కొద్దిమందిలో సైలెంట్గా డార్మెంట్ ట్యూబర్క్లోసిస్ కూడా ఉంటుంది. ఇలాంటి వారి కోసం కూడా ఖచ్చితంగా లోపల ఉన్న టీబీ గురించి కూడా పరీక్షలు చేయిస్తారు. అండ్ లాస్ట్ 5th మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ వచ్చి సిఎంవి. దీన్ని సైటోమెగలోవైరస్ అంటారు. ఈ సైటోమెగలోవైరస్ మనందరికి కూడా చిన్నప్పుడే వచ్చి ఉంటుంది. అది యూనివర్సల్. కానీ మనందరికి కూడా అది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందు ఈ సిఎంవి వైరస్ నిజంగా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉందా,
లేక యాక్టివ్గా ఉందా మనం చూసుకోవాల్సి వస్తుంది. దానికోసం కొన్ని రకాల పరీక్షలు చేసి ఈ సిఎంవి వైరస్ స్తబ్దుగా ఇన్యాక్టివ్గా ఉందా లేదా యాక్టివ్గా ఉందా, ఈ 2 రకాల అంశాల గురించి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాత్రమే ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. సో ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందు హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెచ్సివి, ట్యూబర్క్లోసిస్ అండ్ దెన్ సిఎంవి, ఈ 5 రకాల అంశాల గురించి చాలా క్లియర్గా క్లారిటీ తెచ్చుకుంటాం. సరే, హార్ట్ ఫంక్షన్ బాగానే ఉంది, ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్స్ కూడా ఏం లేవు, మరి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చి క్యాన్సర్స్. అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే వ్యక్తి క్యాన్సర్స్ గురించి ఎందుకు ఆలోచించాలి? ఎందుకోసం అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఆ క్యాన్సర్ శరీరంలో ఎక్కడో సైలెంట్గా ఉంటాయి, బయటికి ఎలాంటి సిమ్టమ్స్ ఇవ్వవు. చాలామంది ఇలాంటి సైలెంట్ క్యాన్సర్తో కొన్ని సంవత్సరాల పాటు లైఫ్ సాగదీస్తూ ఉంటారు. క్యాన్సర్ ఉన్నట్టు వారికి తెలియదు, డాక్టర్స్ కూడా తెలియదు. ఎందుకంటే ఆ క్యాన్సర్ ఎక్కడో చిటారు కొమ్మని ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ ఇవ్వదు. కానీ ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారో అలాంటి వారికి ట్రాన్స్ప్లాంట్ తర్వాత అప్పటిదాకా సైలెంట్గా ఉన్న క్యాన్సర్స్ ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా కొన్ని రకాల క్యాన్సర్స్, మగవారిలో అయితే పెద్ద ప్రేగుల క్యాన్సర్ కావచ్చు, లేక ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, అదే లేడీస్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, వీటి గురించి ఒక్కసారిగా బేసిక్ టూల్స్ ఉపయోగించి ఏమైనా అంతర్గతంగా సైలెంట్గా కామన్ క్యాన్సర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. కార్డియాక్ స్టేటస్ బాగుంది, ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవు, క్యాన్సర్స్ ఏమీ లేవు, అప్పుడు మేము చూసే ఫోర్త్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఇమ్యునలాజికల్ పిల్లర్స్. అంటే ఈ రిసిపియంట్కి డోనర్కి మధ్య మ్యాచింగ్ ఎలా ఉందనేసి. ఈ మ్యాచింగ్లో ఉపయోగపడే మొట్టమొదటి టూలు బ్లడ్ గ్రూపింగ్. అంటే డోనర్ యొక్క గ్రూపు, రిసిపియంట్ యొక్క బ్లడ్ గ్రూపు మ్యాచ్ అవుతే సక్సెస్ రేట్ ఎంతో ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ఏబిఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటాం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకునేదంతా బ్లడ్ గ్రూప్ అనేది డోనర్కి రిసిపియంట్ మధ్య మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతే అవుట్కమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సెకండ్ ఇమ్యునలాజికల్ టెస్ట్ వచ్చి హెచ్ఎల్ఏ టెస్టింగ్. దీన్నే హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు. హెచ్ఎల్ఏ టైపింగ్ అంటే కిడ్నీ తీసుకునేవారి జెనెటిక్ స్టేటస్ ఎలా ఉంది, డోనర్ యొక్క జెనెటిక్ మ్యాచ్అప్ ఎలా ఉంది చూస్తాం. ఈ రెండింటి మధ్య ఎంత బాగా మ్యాచింగ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ యొక్క అవుట్కమ్స్ కూడా అంతే బాగానే ఉంటాయి. దేర్ఫోర్ ఈ ఇమ్యునలాజికల్ వర్కప్లో ఉపయోగపడే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చి హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్. మూడవ టెస్ట్ వచ్చి సిడిసి క్రాస్ మ్యాచింగ్. ఈ సిడిసి క్రాస్ మ్యాచింగ్ కూడా ఈ రిసిపియంట్కి డోనర్కి మధ్యన మ్యాచింగ్ని తెలియజెప్పే ఒక గొప్ప ఫండమెంటల్ టెస్ట్. దీంతోపాటు హెచ్ఎల్ఏ యాంటీబాడీస్ అనే టెస్ట్ ద్వారా కూడా రిసిపియంట్లో ఈ డోనర్కి అగ్నెస్ట్గా ఏదైనా ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ ఉన్నాయో చూసుకుంటాం. ఎందుకంటే ఈ డోనర్కి అగ్నెస్ట్గా ఎవరికైతే ప్రీఫార్మ్డ్ యాంటీబాడీస్ ఉంటాయో అలాంటి వారిలో ఈ కొత్త కిడ్నీ ఇంప్లాంట్ చేశాక రిజెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దెర్ఫోర్ ఈ హెచ్ఎల్ఏ యాంటీబాడీస్ కూడా ఈ ఇమ్యునలాజికల్ వర్కప్లో మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందు మేము చూసే 5వ రకమైన అంశం వారి బ్లాడర్ ఎలా ఉంది అని. బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్. ఈ యూరినరీ బ్లాడర్ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. ఎందుకంటే మన కొత్త కిడ్నీ సక్రమంగా యూరిన్ని తయారు చేసినా ఆ యూరిన్ని డ్రైన్ చేసి స్టోర్ చేసేది బ్లాడర్. అందుకే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందు ఈ బ్లాడర్ యొక్క పవర్ గురించి కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మా యూరాలజీ డాక్టర్ గారు చూసుకుంటారు. దీంతోపాటు వారి బరువు ఎలా ఉంది కూడా మాకు ఇంపార్టెంట్. మరి బరువుకి ట్రాన్స్ప్లాంట్కి సంబంధం ఏముంది? బిఎంఐ అంటారు, బాడీ మాస్ ఇండెక్స్. ఒక వ్యక్తి సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా చెప్పేదానికి ఈ బిఎంఐ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బిఎంఐ 35 కన్నా ఎక్కువ ఉంటుందో వారికి ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకే ఎవరైతే ఊబకాయంతో ఉంటారో, చాలా లావుగా ఉంటారో, ఎవరికైతే బిఎంఐ మోర్ దాన్ 35 ఉంటుందో వారందరూ కూడా కొన్ని రకాల ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, కొన్ని రకాల డైటరీ కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, వారి బిఎంఐని తగ్గించి 35 కన్నా తక్కువ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ట్రాన్స్ప్లాంట్ తీసుకెళ్తూ ఉంటారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలంటే కావాల్సింది సైకలాజికల్ ఫిట్నెస్. సైకలాజికల్ ఫిట్నెస్కి ట్రాన్స్ప్లాంట్కి మధ్య సంబంధం ఏంటి? ఎందుకోసం అంటే ఒక వ్యక్తి కిడ్నీ ఇవ్వాలనుకున్నా వారి మానసిక పరిస్థితి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చట్ట ప్రకారం మానసిక పరిస్థితి స్థిరంగా ఉన్నవారు మాత్రమే డొనేషన్కి అర్హులు. మరీ ముఖ్యంగా ఒక వ్యక్తి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్న తర్వాత ఈ కొత్త కిడ్నీ ద్వారా లైఫ్ లీడ్ చేయడానికి వారి మానసిక పరిస్థితి కంపాటబుల్ కాదా కూడా మోర్ ఇంపార్టెంట్. అందుకే సైకియాట్రీ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక మాట, వీటన్నిటితో పాటు మేము డెంటిస్ట్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటాం. మరి ట్రాన్స్ప్లాంట్కి డెంటిస్ట్కి మధ్య సంబంధం ఏంటి? ఎందుకోసం అంటే కొద్దిమందికి ఈ డెంటల్ వ్యవస్థలో కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ స్తబ్దుగా ఉంటాయి. ఈ చిన్న ఇన్ఫెక్షన్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ కూడా పెద్ద ఇన్ఫెక్షన్స్గా మారుతూ ఉంటాయి. ఈ డెంటల్ ఇన్ఫెక్షన్ వేరే ఇన్ఫెక్షన్కి దారితీస్తూ ఉంటుంది. అందుకే
ట్రాన్స్ప్లాంట్ కంటే ముందు ఖచ్చితంగా ఒక ప్రాపర్ డెంటిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఈ డెంటల్ యొక్క హెల్త్ గురించి కూడా మేము అవగాహన చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఒక ప్రాపర్ సైంటిఫిక్ వేలో ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ సెంటర్లో వర్కప్ చేయించుకొని సైంటిఫిక్ మందాలో నేను చెప్పిన ప్రతి ఒక్క చెక్ లిస్ట్ కూడా వెరిఫై చేసుకొని అది కార్డియాక్ కావచ్చు, ఇన్ఫెక్షన్ రిస్క్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, ఇమ్యునలాజికల్ కంపాటిబిలిటీ కావచ్చు, బిఎంఐ కావచ్చు, బ్లాడర్ కావచ్చు, డెంటల్ కావచ్చు, సైకియాట్రీ కావచ్చు. ఈ అన్ని మూల స్తంభాలని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని ఒక సైంటిఫిక్ పంతాలో ముందుకెళ్ళితే ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ స్మూత్గా ముందుకెళ్తుంది. సో ఇక్కడ కావాల్సింది ట్రాన్స్ప్లాంట్ అనగానే భయం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం. అంటే ఈ చిన్న చిన్న స్టెప్స్ ద్వారా మనం ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేసుకొని ఒక సైంటిఫిక్ పంతాలో ముందుకెళ్తే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ స్మూత్గా ఉంటుంది.